బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వాణి మాట మార్చారా? వాణి తన బాణి మార్చారా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ బయట ఎలా తిరిగినా ఓకే అంటున్నారు వాణి. మా ఇంట్లో మాత్రం మాతోనే కలిసి ఉండాలంటున్నారు ఆమె. మాట మార్చారు దువ్వాడ వాణి. అవును, తన వాణిని ఇప్పుడు తన బాణ్యని కూడా మార్చారు అనే మాట వినిపిస్తోంది. ఈ మాటలు బట్టి చూస్తూ ఉంటే నాకు ఆస్తులు అక్కర్లేదు అంటున్నారు. ఆస్తులు కావాలని ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదంటున్నారు వాణి. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటామంటూ, అవును అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటామని చెప్తున్నా. మా మధ్య సయోధ్య లేకున్నా సర్దుకుపోతాం. బయట వాళ్ళు ఎలా తిరిగినా మాకు అనవసరం. మా పేరుతో ఎలాంటి ఆస్తులు రాయమని అడగలేదంటున్నారు దువ్వాడ వాణి. అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఏ గొడవ రాకూడదంటూ కూడా వాణి చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అవును దువ్వాడ వాణి ఇంకా ఏమన్నారు ఒకసారి మా ప్రతినిధి నాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నాయుడు, ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకు దువ్వాడ వాణి తన వర్షన్ మార్చారు? పోలీసులు అరంగేట్రం చేసిన తర్వాత ఈ 10 రోజుల తల పరిణామాలన్నీ కూడాను పూర్తిగా అంటే రివర్స్ లో కనిపించే పరిస్థితి ఉంది. ఏదైతే తొలినాల్లో గేట్లు పగలగొట్టుకొని ఆ ఇంట్లో చొరబడాలన్నట్టు వాణి ఇద్దరు పిల్లలు చేసిన ప్రయత్నంలో ఏదైతే కాంపౌండ్ లోకి అయితే చొరబడేశారు, కానీ ఇంట్లోపలికి వెళ్లేందుకు మాత్రం వారికి ఎటువంటి మార్గం లేకపోవడంతోనే ఆ కాంపౌండ్ లోనే 10 రోజులుగా వారు అక్కడ దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా అక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండాలన్నట్టు ఒక ప్రయత్నం కొనసాగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి బంధువులు చాలా మంది వచ్చి అసలు ఈ సమస్య ఏంటి, ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉండదా అని చెప్పి ఆమెను అడగడం జరిగింది. ఆమె కూడా 5 డిమాండ్లు మాత్రం ఆ బంధువుల ముందు పెట్టడం జరిగింది. 5 డిమాండ్లో 4 డిమాండ్లని అంటే ఒప్పుకున్నటువంటి దువ్వాడని మాత్రం ఏదైతే 5వ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని తేల్చి చెప్పడంతో 10 రోజుల అనంతరం, ఎందుకంటే తొలినాల్లో గేట్లు పగలగొట్టిన రోజునే దువ్వాడ వాణి దీనితో అంటే ఎమ్మెల్సీ భర్త శ్రీనివాస్ తో పాటు తన తమ్ముడు మరో 3గురిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరో శ్రీను కూడాను భార్య పిల్లలతో పాటు ఇంకొక 4 ఎవరైతే ఆమె వెనుక అండగా వచ్చారో వాళ్ళపై కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఫిర్యాదును స్వీకరించడం అయితే జరిగింది. చర్యలు చేపట్టడంలో మాత్రం ఇది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి వారు ఏవైనా ఆ కుటుంబానికి సంబంధించి ఇరువైపులు ఉన్నటువంటి పెద్దలు కూడాను నెగోషియేషన్ చేశారు. ఆ నెగోషియేషన్ లోనే వాణి తరపు నుంచి ఆమె చెల్లైనటువంటి రాధా, అదేవిధంగా ఆయన పెద్దనాన్న కొడుకు లాయర్ రఘుతో పాటు డాక్టర్ కూడా ఉన్నారు. శ్రీనివాస్ తరపు నుండి మాత్రం ఆయన తమ్ముడు ఎవరైతే దువ్వాడ శ్రీధర్ బాబాగా చెప్పుకుంటారో ఆయన కూడా ఒక 5 రోజుల పాటు ఈ నెగోషియేషన్ జరిపిన తర్వాత ఎవరి మాట కూడాను ఇరువురు వినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తన పిల్లల భవిష్యత్తుతో పాటు తన రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా టెక్కలతో తనకున్నటువంటి సంబంధాలు ఎక్కడ పోతాయనే ఉద్దేశంతో వాణి స్టికాన్ అయితే, శ్రీనివాస్ మాత్రం తన నియోజకవర్గ ఇన్ఛార్జిని ఒక ఎమ్మెల్సీను నేను గనక ఈ ఇల్లు ఇచ్చేస్తే నడి రోడ్డు మీద పడతాను. 2 ఏళ్ల క్రితం ఏదైతే ఒకసారి మీ లైన్ లో ప్రయత్నించింది అంశానికి సంబంధించి వాణి రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాణి రియాక్షన్ చూద్దాం. కూడా ఇచ్చారు కదా, అవి వాళ్ళ దగ్గర నుండి కూడా సిగ్నేచర్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాకపోతే శ్రీని గారికి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి మీద దీని నుండి పర్మిషన్స్ తెచ్చుకోవాలన్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి ఇచ్చున్నారు కదా, ఆయన దగ్గర నుండి క్లియరెన్స్ తీసుకోండి అయితే ఇప్పుడు క్లియరెన్స్ తీసుకున్నారని మెసేజ్ మాకు వచ్చింది. మా వాళ్ళకి కూడా త్వరలో పంపిస్తాం. ఫర్దర్ స్టెప్ ఏంటి మేడం గారు మీది? ఫర్దర్ స్టెప్ ఏం లేదు, మేము కొన్ని చెప్పాము. కొన్ని విషయాలు మా మీద డబ్బులు అలిగేషన్స్, ఆస్తుల అలిగేషన్స్ చేస్తున్నారు, వినిపిస్తున్నారు. మేమేదో రాజకీయంగా ఆశిస్తే ఇట్లాంటి పనులు ఆయనకి డ్యామేజ్ చేయాలని చేస్తున్నామని చెప్పారు. మా పిల్లల పేరుని కానీ మా పేరుని కానీ 1 రూపీ కూడా ఆయన ఇవ్వాల్సి రాయమని మేము ఆస్తులేమి రాయమని కోరడం లేదు. ఆయన నా పిల్లలకి చూసుకుంటే చాలు, నాకంటూ 1 రూపీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను చాలా క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు 4 డిమాండ్లు 5 డిమాండ్లు అని తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. అది మీ వాదన కాదు? అసలు వాదన అసలు అది కాదండి. అందరము కలిసి ఒకే ఇంట్లో ఉంటామనేది ముందు నుండి చెప్తున్నాను. ఇక్కడ తప్పుడు ఇవి జరుగుతున్నాయి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తన, ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ జరుగుతున్నాయి. దానివల్ల నా పిల్లలు నేను డ్యామేజ్ అవుతాం కాబట్టి ఒకే ఇంట్లో ఉంటాం. ఆయన బయటికి వెళ్ళి ఎలాగ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు.
మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుందని ముందు నుండి మేము చెప్తున్నాం. దాన్ని ఆస్తులు మేము అడుగుతున్నాం అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, నాకు కానీ నా పిల్లల పేరు కానీ ఎలాంటి అసెట్స్ రాయొద్దు అనేది మేము కోరుకుంటున్నాం. నాకంటూ ₹1 వద్దు, అతను తన పిల్లలకు చూసుకుంటే చాలు. సో పిల్ల ఇంకొక పాప పెళ్ళికి ఉంది కాబట్టి ఆ సొసైటీలో కలిసి ఉన్నట్టు ఉండాలి, అంతవరకే తప్ప కానీ ఇంకొక రకమైన ఆలోచన అయితే మాకేమీ లేదు. ఇప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నాను సొసైటీలో తప్పదు కదా, ఒక పాప మ్యారేజ్ ఆయన జీవితం ఎలా గడుపుతుంది నాకు సంబంధం లేదు. కాకపోతే ఈ సొసైటీ ఇప్పుడు నడుస్తుంది కూడా, చాలామంది పడినా పడకపోయినా 4 గోడల మధ్య ఉంటాం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బయట ఎక్కడో లేదో పడతారు. మాకేం రూపాయి అక్కర్లేదు, ఆయన పిల్లలకు చూసుకుంటే చాలు. ఆయన మరి బలంగా డైవర్సే కావాలంటున్నారు మేడం గారు. ఆయన కోరుతారు, దానికే ఉంది. నేను అనుకున్నవి ఆయన అనుకున్నవి అయిపోవు కదా, దానికి ఒక ఈ సిస్టమ్ ఉంటుంది కదా. కూడా ఇచ్చారు. రైట్, మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, నేనేం డిమాండ్లు పెట్టలేదు అంటున్నారు, కానీ ఇప్పుడు ఏమైనా డిమాండ్లు తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కానీ శ్రీనివాస్ మాత్రం తన డిమాండ్లకు సంబంధించి మాట్లాడిన 4 డిమాండ్లకు ఒప్పుకున్నాను అంటున్నారు ఆయన. సత్యని, ఈ విషయాన్ని మనం స్పష్టం అవుతుంది. ఎందుకంటే గత 5 రోజులుగా కుటుంబ సభ్యులే ఈ వ్యవహారాన్ని మాత్రం బాహ్య ప్రపంచం చెప్పడం జరిగింది. ఏవైతే 4 డిమాండ్లు, పర్లాకిలో ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా టెక్కల్లోని వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి 6 కోట్ల రూపాయలు అధునాతన నిర్మించిన భవనం కావచ్చు, మరోవైపు చూస్తే కనుక డైవర్స్ ఇవ్వలేనటువంటి 3వ ప్రతిపాదన, 4వ ప్రతిపాదన విషయంలో ఏదైతే వివాహంగానే చిన్న కూతురు కూడా వివాహం చేస్తానో వారి బాగోగులు ఆర్థికంగా చూసుకుంటానని కూడా శ్రీనివాస్ చెప్పారు. ఇదంతా కూడాను రచ్చకెక్కినప్పుడు వారి మధ్యన విభేదాలు పీక్ స్థాయికి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి పరిణామాలు. వారి బంధువులు 10 సార్లు నెగోషియేషన్ చేసి ఈ డిమాండ్లు పరిష్కరించి వాణికి విడాకులు ఇప్పించి, అంటే ఆమె డిమాండ్ గానే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎవరితో ఊహాగానాలు అనుకుంటే 5 రోజుల పాటు జరిగినటువంటి ఈ నెగోషియేషన్ లో ఈ వ్యవహారం ఎందుకు బాహాటంకి వచ్చింది, అవి గోప్యంగా జరుగుంటే ఇది బాహ్య ప్రపంచంకి వచ్చేది కాదు. కాకపోతే 10 రోజుల తర్వాత వీరి మధ్యన ఏకీభావం కుదిరే పరిస్థితి లేదని చెప్పి పోలీసులు మాత్రం 10 రోజుల పాటు ఆ వ్యవహారాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోకపోయినా 10 రోజుల తర్వాత, ఎందుకంటే పోలీస్ పరంగా కూడాను శాఖాపరం ఫిర్యాదులు ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వారు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. ఏదైతే వాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు దువ్వాడ ఎమ్మెల్సీ శ్రీనివాస్ కి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడితో పాటు ఇంకో 3 కూడా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోటీసులు తీసుకోవాలంటే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి మండల్ చైర్మన్ కి పోలీసులు అంటే ఈ నోటీస్ ఇష్యూ చేస్తున్న వారి దృష్టిలో పెట్టాలి. వారి నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత శ్రీనివాస్ నోటీస్ తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వారిపై సెక్షన్లు కూడా నమోదు చేసి కేసులు నమోదు చేశారు. సెక్షన్ 85, అదేవిధంగా 329/4, 126/2, 357/2, RW3/5, అదేవిధంగా సెక్షన్ 35/3 బిఎన్ఎస్ నిబంధనల ప్రకారంగా నోటీసులు జారీ చేసిన వారు మాత్రం, అంటే పోలీసు శాఖాపరంగా చర్యలు మొదలైన క్రమంలో ఇవన్నీ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్న పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా జరిగినటువంటి తొలినాల్లో 3 రోజుల తర్వాత బంధువులందరూ కూడాను ఇరు కుటుంబాలకు సంబంధించిన వారు ఒక వేదికకు వచ్చారు. ఇటు తల్లిని కలవడం, అదేవిధంగా వాణితాలు దర్శనం వినడం, ఈ పరిణామాల్లో పిల్లలు కూడాను తన తండ్రిని కలవాలన్నటువంటి ఇది కాకుండా తల్లి మాటలు పట్టుకొని ఉన్నారు. కాకపోతే వాణి వాదంలో మాత్రం తమ పిల్లల భవిష్యత్తు ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడాను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె వేరే మహిళతో కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్నటువంటి ప్రక్రియ మాత్రం టెక్కల్లో కాకుండా ఇక్కడైనా పెట్టుకోండి, కొత్త ఇంటిని మాత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ ఆమె కూడా గతంలో ప్రపోజల్ పెట్టిన విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేసింది. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చి జారీ చేసే క్రమం ఈ రోజు ఉదయం మొదలైన తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కసారి యూటర్న్ తీసుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ ఏదైతే ఇప్పుడు వాణికి అలాగే శ్రీనివాస్ కి మధ్య డిస్కషన్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఆది నుండి కూడా శ్రీనివాస్ భార్యని కానీ పిల్లల్ని కానీ కలిసేందుకు ఈ ససేమేర అన్నారు. ఎందుకంటే తొలి రోజు ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన లోపల ఉన్నాడు. ఆమెతో పాటు టీడీపీకి సంబంధించిన కొంతమంది ఆమె వెంట వచ్చారు. అందుకే నేను ఇంటి నుండి బయటికి రాలేదు. మొదటి రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. రెండో రోజు మాత్రం ఆయన ఇంట్లో లేని సమయంలో కట్టలతో గేట్లు కట్ చేసి ఈ రోజేమో ఇంట్లో కాంపౌండ్ లో చొరబడం జరిగింది. ఈ విషయం తెలిసి వచ్చినటువంటి శ్రీనివాస్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహం వ్యక్తం చేసిన దాన్ని కూడా ఆయనకు వివరణ ఇచ్చారు. ఏదైతే నా గేట్లు కట్టలతో కట్ చేశారో, బ్లేడ్లతో కట్ చేశారో
ఆయన పైన మాత్రం నేను ఆగ్రహం వ్యక్తం చేశాను, కానీ నా పిల్లల మీద ఇప్పుడు కోపం పడడం తెలీదు, నా భార్యపై నాకు ద్వేషం లేదు, నేను తప్పు చేశానా పొరపాటు చేశానన్న విషయం వానికి తెలుసు. ఈ రోజు వేరే మహిళతో నేను ఉంటున్నానన్నట్టు ఆరోపణ విషయంలో మాత్రం ఆ మహిళను పరిచయం చేసింది కూడా వాణి అని కూడా ఆయన బాహాటంగా చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇంకొక కొత్త ట్విస్ట్ కూడా ఇక్కడ మరొకటి వెనుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం 24 సెంట్ల స్థలాన్ని విక్రయించినటువంటి చింతాడ పార్వతీస్ ఉన్నారో ఆయన సోదరులతో పాటు అక్కడికి వచ్చారు. ఈ రచ్చ కనుక ఈ రోజుతో ఆగకపోతే రేపు ఉదయం వచ్చి ఆ ఇంటికి తాళాలు వేస్తాను, వారందరినీ కూడా బయటికి నెట్టేస్తాను, నా పరువు పోతుంది, నేను అమ్మినటువంటి స్థలానికి ఇంకా 60 లక్షల రూపాయలు బాకీ ఉంటుండగా నా ఆస్తులు మీరు ఎలా పంచుకుంటారు? ఆ రోజు నిలువు నేర్లేని దుబార్ శ్రీనివాస్ అదేవిధంగా అన్నదమ్ముడు వచ్చి ఆయన తమ్ముడు ఎవరైతే అంటే పార్వతీశం తమ్ముడితో నెగోషియేట్ చేసి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఇచ్చాను, దానికి అరువు రిజిస్ట్రేషన్ ప్రస్తుతం మాత్రం ఆర్థిక స్థోమత లేదంటే అరువు రిజిస్ట్రేషన్ కూడా చేశాను, కేవలం 1,20 లక్షల రూపాయలకు 60 లక్షలు ఇచ్చారు, ఇంకా 60 లక్షల రూపాయలు బాకీ ఉన్న నేపథ్యంలో మీ కుటుంబ కలహాలు నేను ఇచ్చిన స్థలంలో కట్టింటి దగ్గర ఎందుకు చేస్తున్నారు? అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సర్దుమనగాలని టైం ఇచ్చాను. ఈ టైం ఇవ్వకపోతే రేపు ఉదయం కూడా ఆయన కూడాను ఆ ఇంటి దగ్గర చేరుకుంటారు. ఓవైపు పోలీసులు నోటీసులు జారీ, మరోవైపు స్థలం అమ్మినటువంటి పార్టీసులు కూడాను ఈ రోజు స్థలం దగ్గర రేపు వచ్చి వారు కనుక సమస్య తర్జుమానం చేసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి అదే అంటే వాణి పిల్లలు వెళ్తే నేను ఏకీపిస్తాను, లేకుంటే మాత్రం ఆ ఇంటికి తాళాలు వేసి నేను ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని ఆయన కూడా ఇంటిలో జారీ చేశారు. ఆయన కూడా కొద్దిసేపటి కూడా ఇంటి దగ్గర రావడం జరిగింది. నోటీసులు పోలీసులు జారీ చేసిన తర్వాత ఈ వివాదం మరింత జట్లం అవడంతోనే ఈ రోజు యూటర్న్ ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాసరావు మనోగతం ఇంకా ఏమీ బట్టబయలు కాలేదు. ఆ రోజు వీరు ఎవరైతే రోడ్లు పెట్టినటువంటి మాదిరి ఉందో యాక్సిడెంట్ తర్వాత ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఈ రోజు వరకు 10 రోజులుగా ఇంటికే పరిమితమే దువ్వాడ శ్రీని అయితే ఆ కాంపౌండ్ లోనే తల్లి కూతుర్లు కూడా కూర్చుంటారు. నిన్న మొన్నటి వరకు సుదీర ప్రాంతాల నుండి బంధువులు వచ్చి ఆమెకు వచ్చిన కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు మాత్రం బంధువులు ఎవరు కూడా ఆ వివాదంలో తలదూర్చేందుకు కూడాను సాహసం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బంధువులకు సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్న తరుణంలో వాణి ఇంకా అక్కడే ఉండబోతున్నారా, దీక్ష కంటిన్యూ చేయబోతున్నారా, లేకపోతే చర్చలు జరిపే ప్రయత్నం జరుగుతోందా, ఏం జరుగుతోంది ఇప్పుడు? ప్రస్తుతం అయితే సచిన్ ఎవరు కూడాను ఈ వివాదంలో దూర్చేందుకు రక్త సంబంధికులైతే సుముఖంగా లేరన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. గత 3 రోజులుగా ఏవైతే 5 డిమాండ్ల ప్రక్రియలో 5వ డిమాండ్ కనుక నెరవేరకపోతే నేను ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్లేది లేదని ఆ బంధువులకు సుస్పష్టం చేయడంతో ఆ విషయాన్ని బంధువులే తేటతెల్లం చేశారు. అదే కనుక జరిగితే ఇంకా మీ గొడవల మధ్య మీరు రావని రక్త సంబంధికులు మాత్రం తేల్చి చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. గత 3 రోజులుగా తల్లి పిల్లలే తప్ప ఏ బంధువు కూడా అక్కడికి వచ్చి ఆమె కష్టాన్ని అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. ఇది ఆస్తులు తగదు అనుకోవాలా, లేకపోతే ఆధిపత్య తగదు అనుకోవాలా, లేదనుకున్న శ్రీనివాసరావు ఎవరైతే వేరే మహిళతో మాదిరితో ఉంటున్నారో దానికి సంబంధించినటువంటి వివాదం అనుకోవాలా. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 10 రోజులుగా సమస్య సద్దుమణుగుతుంది, ఒక కొలిక్ వస్తుందని చెప్పి అందరూ కూడా భావించిన తరుణంలో బంధువుల మాటలు ఇది దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వాణి కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, బంధువుల మాటను కూడా పరిశోధన పెట్టడంతోనే ఈ వివాదం ఇంకా పీక్ స్థాయికి జరిగింది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఉదయం వచ్చారు, వాణికి నోటీసులు జారీ చేసినప్పుడు మాత్రం తన అడ్వకేట్ తో సంప్రదించిన తర్వాత నోటీసులు తీసుకుంటారని పోలీసులు చెప్పడంతో పోలీసులు మాత్రం వెనుదిరిగారు. కాకపోతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోటీసులు ఇవ్వడానికి మాత్రం పాలనా పైన ఆటంకాలు ఉండడంతో ఆ దిశగా పోలీసులు కూడా ప్రయత్నాలు సాగిస్తూ ఆయనకి నోటీసులు ఇవ్వడానికి. కానీ బాబాతో పాటు ఇంకో 3 ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో కూడా ఏ సెక్షన్లు ఇచ్చారని చెప్పే విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తున్నాం. రేపు ఉదయం మాత్రం అక్కడ అంటే 3 వైపులు కూడా ఓవైపు స్థలం అమ్మినటువంటి యజమాని చింతాడ పార్వతీశం తన న్యాయాలతో వచ్చి ఇంటి ఎట్టి పరిస్థితులు తాళం వేసి ఆయన ప్రయత్నిస్తుంటే ఈ రోజు తన భర్తతో కలిసి ఉంటాను, మేము ఆస్తులు ఏమీ డిమాండ్ చేయలేదు, పిల్లలతో కలిసి ఆమె బయట ఎవరితో ఉన్నాయి కూడా మాకు అనవసరం, పూర్వవైపు మా ఇంటికి రావాలనే ఉద్దేశంలో వాణి మాటల్లో గనక వాస్తవాలు ఉంటే ఈ రోజు ఇప్పటికిప్పుడే ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్తే ఆవిడ మాటల్లో వాస్తవం ఉందని ఎవరైనా నమ్మే పరిస్థితి. బంధువులే ఆమె మాటలు నమ్మే పరిస్థితులు. బంధువులు చర్చల్లో పాల్గొనే విషయం ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా ఆస్తుల వివాదాలు ఆస్తులు మేము కోరుకోవట్లేదు, పదవులు కోరుకోవట్లేదు చెప్తుంటే ఇప్పటికిప్పుడు కనుక ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆవిడ మాటల్లో వాస్తవం ఉందని మాత్రం ఎవరైనా నమ్మే పరిస్థితి. ఈ విషయంలో శ్రీనివాస్ కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సింది. ఈ రోజు వాణి నిన్నటి వరకు డిమాండ్ చేసింది 4 డిమాండ్లు ఏకీపిస్తున్నాను, 5వ డిమాండ్ ఇవ్వనని చెప్పినటువంటి శ్రీనివాస్ నోరు మెదిపితే తప్ప వాణి మాటలను ఆయన ఎంతవరకు నమ్ముతారు, పిల్లల మీద ఎటువంటి నమ్మకాన్ని కలిగిస్తారు? ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ వాణి పిల్లలు ముఖాముఖిగా కలిసే పరిస్థితులు అయితే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మా ఆర్టీవీకి వచ్చిన ఇంకొక సమాచారం కూడా ఉంది.
ఏదైతే దువ్వాడ సీన్ కనుక వాణిని పిల్లల్ని కనుక కలిస్తే అక్కడ ఏమైనా హాని కలిగే పరిస్థితి ఉందని ఇంటెలిజెన్సీ ఇచ్చినటువంటి సూచన కూడాను దువ్వాడ శ్రీను సోదరులు కూడాను ఈ రోజు ఒక భయం ఉంది. ఎక్కడ ఆ కలిసే క్రమంలో దాడి చేసుకుంటారో లేకపోతే దాడి అయినటువంటి వాగ్వివాదం చోటు చేసుకున్నట్టయితే ఆయన పైన మాత్రం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆయన్ని జైలుకు పంపించే ప్రయత్నం కూడా కొనసాగుతుందని ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో కూడా శ్రీనివాస్ ఒక పక్క భయం వ్యక్తం చేస్తారు. బంధువులే తప్ప ఇప్పటి వరకు వీరి తల్లి కూతుర్లు తండ్రి కానీ భార్యాభర్తలు ఇద్దరు అంటే వాణి శ్రీనివాస్ ఎక్కడ కూడా కలిసే పరిస్థితి లేదు. ముఖాముఖి పడే పరిణామం కనుక వస్తే ఎక్కడ ఈ సమస్య ఇంకా జటిలం అవుతున్న భయం మాత్రం ఇరు వర్గాల్లో నెలకొనుంది. దీని అంతటికీ శ్రీనివాస్ నోరు విప్పాలి. శ్రీనివాస్ ని వాణిని ముగ్గురు పిల్లలు కూర్చున్నటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి పెద్దలు ముందుకు రావాలి. ఈ పరిణామాలన్నీ కూడా జరిగేటట్లు మాత్రం కనుచూపు మేరలో కనిపించట్లేదు. రేపు ఉదయం మాత్రం చెక్కల శ్రీనివాస్ నివాసం ఉంటున్నటువంటి ఏదైతే ఇంటి వద్ద మాత్రం స్థలం అమ్మినటువంటి యజమాని అక్కడ వస్తారు. ఆయన కనుక తాళవేస్తే వాణ్ణి కూడా కాంపౌండ్ విడిచి వెళ్ళాలి. ఆ ఇంటిని కూడా శ్రీనివాస్ విడిచి వెళ్ళాలి. 60 లక్షల రూపాయలు స్పాట్ లైన్ అయినా ఇవ్వండి, లేకుంటే మాత్రం ఇల్లు ఖాళీ చేసిందండి. అల్టిమేటం జారీ చేసిన పార్వతీశం మేస్టారు తన అనాయాలతో వచ్చి రేపు ఉదయం ఎటువంటి హంగామా అక్కడ సృష్టిస్తారన్న విషయం మాత్రం అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తారు. రేపు శ్రీనివాస్ బాహ్య ప్రపంచంకి వచ్చి దీనికి సమాధానం చెప్తారా, వాణి పిల్లల్ని తీసుకొని తన సొంత ఇంటికి వెళ్ళిపోతుందా లేదనే విషయం మాత్రం వేచి చూడాల్సిన పరిణామాలు ప్రస్తుతం మాత్రం అక్కడ నెలకొన్నాయి. సచిన్ రైట్ నాయుడు. సో మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ బయట ఎలా తిరిగినా ఓకే అంటున్నారు వాణి. ఈ ఇంట్లో మాత్రం మాతోనే కలిసి ఉండాలంటున్నారు వాణి. మాట మార్చారు, తన వాణిని మార్చారు దువ్వాడ వాణి. నాకు ఆస్తులు అక్కర్లేదు, అవును ఆస్తులు కావాలని ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదు అంటున్నారు వాణి. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటామంటూ చెప్తున్నారు ఆమె. మా మధ్య సయోధ్య లేకున్నా సర్దుకుపోతామంటున్నారు ఆమె. బయట వాళ్ళు ఎలా తిరిగినా మాకు అనవసరం, మా పేరుతో ఎలాంటి ఆస్తులు రాయమని అడగలేదంటూ కూడా దువ్వాడ వాణి చెప్పుకొచ్చారు. అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఏ గొడవ రాకూడదంటూ కోరుకుంటున్నానంటూ వాణి చెప్పుకొచ్చారు.